ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 89వ కీర్తన 5వ వచనము 6వ వచనము మరి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములోని నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేసుకుంటూ చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 89వ కీర్తనలో గాయకుడైన మరి పాఠకుడైనటువంటి యోతాను రచించినట్లుగా మనం నిన్నటి దినాన్న ధ్యానం చేశాం కదా. యోతాను యొక్క మరి దైవ ధ్యానముగా ఈ కీర్తన పిలువబడింది. యోతాను దేవుడు తన సేవకుడైనటువంటి దావీదుకు చేసిన వాగ్దానాన్ని మీరాడేమో అన్న అనుమానంతో దేవుణ్ణి ధ్యానం చేసినటువంటి కీర్తన ఇది. మరి దేవుని యొక్క సేవకుడైన దావీదు కుటుంబాన్ని, దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోయాడేమో అని చెప్పి చేసినటువంటి దైవ ధ్యానంలో అనేక విషయాలు యోతాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మరి అన్నిటికీ సరిపోయినవాడు అని మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు మరి మిగతా భాగాన్ని ధ్యానం చేద్దాం. 5వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములోని విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అని భక్తుడు ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన దేవుని యొక్క మరి ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడలను ఎరిగినటువంటి వానిగా మరి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవా, నీవు ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. ఆకాశములో ఉన్నటువంటి మరి వైశాల్యము అనగా ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి గ్రహము, ప్రతి మరి ఆకాశ వైశాల్యములో దేనినైతే దేవుడు ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నవి, వివరించుచున్నవి అని భక్తుడు ఇక్కడ మరి దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన ప్రభావమును, శక్తిని ఎరిగిన వాడై ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. హృదయని పిల్లల ఆలోచన చేయండి. మరి యోతాను యొక్క ఉద్దేశం ఏమిటి, యోతాను యొక్క ఆలోచన ఏమిటి అని మనం చూసినట్లయితే, దావీదు వంశం పట్ల మరి దేవుడు వ్యవహరించిన విధానం విషయంలో యోతాను నిరుత్సాహం పడినట్లుగా ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు వంశం పట్ల దేవుడు వ్యవహరించిన తీరు అనంటే, దేవుని యొక్క రాజ్యముగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విభాగింపబడింది. హృదయాన్ని పిల్లరా, రెండుగా విభాగింపబడటంతో మరి దావీదు వంశం పట్ల దేవుడు మరి వాగ్దానం చేసినటువంటి, దేవుడు చెప్పిన ఆ వడంబడికను ఒకవేళ తప్పిపోయాడేమోనని నిరుత్సాహంతో యోతాను ఇక్కడ దైవ ధ్యానంగా దేవుని ధ్యానం చేస్తూ అంటున్నాడు కదా. మరి ఎందుకు యోతానుకు ఈ అనుమానం వచ్చింది అని చూసినట్లయితే 38 నుంచి 51వ వచనంలో 51 వరకు రాయబడి ఆ సందర్భాన్ని ఇక్కడ యోతాను ఉదహరిస్తూ ఉన్నాడు. అక్కడ జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఒకసారి మనం ఆ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే, ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు అని
మరి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లు సెలవిచ్చి నీ కుటుంబానికి నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి మరి వాగ్దానం చేసిన నీవే విడిచిపెట్టావేమిటి అన్న భావనలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దావీదు వంశం పట్ల దేవుడు వ్యవహరించిన విధానం, మరి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క విధానాన్ని, ఆ యొక్క వడంబడికను దేవుడు ఒకవేళ మరిచిపోయాడేమో, మరి విడిచిపెట్టాడేమని నిరుత్సాహంతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్లో వ్యాపిస్తున్న నాశనం మూలంగానే దేవుని ప్రమాణం నెరవేర్పు ప్రమాదంలో పడినట్టు అతనికి అనిపించి ఉండవచ్చు అని కొందరి పండితుల అభిప్రాయం. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. ఇలా ఎందుకు జరగాలి? దేవుడు దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చుకోలేడా అని ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు యోతాను తనలో తాను. కాబట్టి ప్రియదేని పిల్ల ఆలోచన చేయండి. దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు మాట తప్పేవాడు మాత్రం ఎంత మాత్రమును కాదు. దేవుడు వాగ్దానం చేశాడు అని అంటే ఆ వాగ్దానము తప్పక మరి ఎవరికి వాగ్దానం చేయబడిందో వారి జీవితాల్లో తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు ఎంత మాత్రమును కాదు. కాబట్టి యోతాను నిరుత్సాహం, యోతాను సందేహం రావడానికి కారణం ఏంటంటే, మరి దావీదు తర్వాత, దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత మరి వారి కుటుంబంలో వ్యాపించినటువంటి మరి అనేకమైనటువంటి సంభవాలు, కుటుంబంలో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి సంఘటనలను జ్ఞప్తిలో ఉంచుకొని వృద్ధాప్యంలో ఉన్న యోతాను దేవునికి ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవా, నీవు నా సేవకునికి, నీ భక్తుడైన నీ సేవకునికి నీవు వాగ్దానం చేసావు. తన కుటుంబంలో ఎందుకు ఈ యొక్క మరి కలహాలు వస్తూ ఉన్నాయి, ఈ ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి, వ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి అని దేవుని దగ్గర దైవ ధ్యానముగా మరి యోతాను మరపెడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి ఈ రీతిగా మనం చూసినట్లయితే యోతాను దేవుని సర్వశక్తిని గురించి గుర్తు చేసుకుంటూ ఉన్ననే నిరుత్సాహపడతా ఉన్నాడు. ఆయన లాంటి వారు ఎవరూ లేరు అని 6-8 వచనాల్లో అంటా ఉన్నాడు కదా. మరి మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవ వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు అని ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మరి మిగతా వారి కంటే దేవుని సర్వశక్తిని గురించి మరి గుర్తు చేసుకున్న వ్యక్తి ఎందుకు తన సేవకుని కుటుంబం పట్ల దేవుడు మరి మిన్నకున్నాడు? తన సేవకుని కుటుంబంలో ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? దేవుని రాజ్యం రెండుగా ఎందుకు, మరి ఇశ్రాయేలు రాజ్యం ఎందుకు రెండుగా విభాగింపబడింది అని చెప్పి మరి ఇక్కడ దేవుని యొక్క సర్వశక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రకృతి శక్తులను తన అదుపులో ఉంచుకుంటాడు. ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రకృతి శక్తులను అనగా ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం క్లౌడ్ బరస్ట్ అని, మరి అనేకమైనటువంటి సంభవాలు చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎప్పుడైనా మనం వీటిని గ్రహించామా? ప్రియదేని పిల్లారా, క్లౌడ్ బరస్ట్, ఇట్లా పాపం ఎక్కడ మెంటిపోతా ఉందో దేవుని యొక్క మరి ఉగ్రత అక్కడ కురుస్తూ ఉంది. దేవుని ఉగ్రత అక్కడ చూపించబడతా ఉంది. ప్రియ దేవుని పిల్లలరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అన్నాడు కదా, నేను దొంగ వచ్చినట్లుగా వస్తా, నా నా రాకడకు ముందు ఈ ఈ సూచనలు కనుగుతాయి అని దేవుడు చెప్పాడు కదూ. మరి ఆ విధంగానే మరి దేశం మీదకి దేశం మరి యుద్ధాలు జరుగుతాయి, మరి కరువులు సంభవిస్తాయి, భయంకరమైన మహమ్మారి మిమ్మల్ని చుట్టుముడుతుంది. మరి నా యొక్క ఉగ్రత పాత్రను మరి గలిలయ సముద్రాల మీద నేను కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రకటన గ్రంథంలోని ప్రతి విషయము కూడా భూమి మీద నెరవేరుతూ ఉంది. ప్రియదేని పిల్లరా, చూడండి, ఈ దినాన్ని మనం చూసినట్లయితే మరి న్యూస్లో మనం చూసింది ఏమిటి? మరి యేసు ప్రభువు నడిచినటువంటి గలిలయ సముద్రం ఎర్రగా మారినట్లుగా మరి వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క మరి తుది తీర్పుకు మరి సూచనలుగా మనం గ్రహించాలి. ప్రియదేని పిల్లారా, మరి దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఎంత ఉన్నతమైనదో యోతాను భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన ప్రకృతి శక్తులను తన అదుపులో ఉంచుకుంటాడు. తన అధికారం లేకుండా, తన యొక్క సమ్మతి లేకుండా ఏ ప్రకృతి కూడా ఏ మనిషి మీద దాడి చేయలేదండి. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ రోజున క్లౌడ్ బరస్ట్ అని అనేకమైన మరి వరదలు మరి దండెత్తి పట్టణాలను సహితం ముంచి వేస్తున్నదంటే
ఆ పట్టణాలలో ఆ పరిసరాలలో దేవునికి మహిమ తేవడం లేదు. దేవుని ఉగ్రత పాత్ర ఆయన చేత పట్టుకుని ఉన్నాడు. కాబట్టి సరి అయిన భక్తి మనలో లేకపోతే దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, యోతాను భక్తుని యొక్క నిరుత్సాహం, యోతాను భక్తుని యొక్క మరి ఆలోచన అంతటిని కూడా మరి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన ప్రకృతి శక్తులను తన అదుపులో ఉంచుకుంటాడు. మరి ఆయన ఈజిప్టును ఇతర శత్రువులను లొంగదీసుకున్న బలాఢ్యుడు. మరి ఈజిప్టు ఎంత బలమైనది, అలాంటి దాన్ని తన బాహుబలము చేత ఆయన అణిచివేయగలిగిన వాడు. అన్నిటికీ యజమాని అయిన సృష్టికర్త ఆయనే. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళికి, సర్వజీవులకు యజమాని, సృష్టికర్త మరి ఆయనే అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, ఆయన దావీదుకి ఇచ్చిన మాట అంతటి ప్రకారం చేయడానికి ఆయన సమర్థుడు అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కానే కాదు. కాబట్టి యోతాను ఏ రీతిగా దేవుని యొక్క ఉన్నతమైన గుణలక్షణాలను మరి ఆయన సర్వశక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడో, ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలాగున దైవ ధ్యానము మన జీవితంలో ఉండాలి. ఇలాగున ధ్యానం చేయాలి. ప్రియదేవుని పిల్లరా, దేవుని యొక్క గుణలక్షణాలను మరి ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ప్రకృతి శక్తులను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, సర్వ మానవాళికి సృష్టికర్త ఆయనే అని ఇక్కడ గంభీరంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. రక్షణ పొందుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడైనా నీవు ఎలాగున దేవుని ఉన్నతమైన గుణలక్షణాలను గురించి, దేవుని సర్వశక్తిని గురించి నీవు ఎవరికైనా చెప్పగలిగావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయండి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి, తన ప్రజల పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని గుణలక్షణాలను మరి ఎరిగిన వారమై, దేవుని ఔన్నత్యమును, దేవుని యొక్క మహత్యమును తెలియచేసేవారిగా మనం మరి దైవ ధ్యానంలో మనం గడపాలి. దేవుని దైవ ధ్యానంలో మనం గడిపినప్పుడు దేవుని ప్రసన్నత, దేవుడు మనతో తన మెల్లని స్వరంతో మాట్లాడేటువంటి ఆ యొక్క మరి గొప్పతనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున యోతాను భక్తుడు ఏ రీతిగా ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని తెలుసుకోగలిగాడు, ఈ రోజున నీవు నేను కూడా అలాగున ఆయన ఉన్నతమైనటువంటి మరి ఘనమైన నామాన్ని అనేక మందికి తెలియచేయాలి. దేవుడు అలాగున మనలను తయారు చేయనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చెప్పబడిన బాటలను బట్టి ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అవును తండ్రి, యాతాను భక్తుడు నీ యొక్క బల ప్రభావములను ఎలాగున జ్ఞాపకం చేసుకున్నాడో, ఈ రోజున నీ శక్తిని, నీ ప్రభావమును గుర్తించకుండా అనేక మంది ఈ లోకముతో కలిసిపోతా ఉన్నారు నాయన. అయా, నీ రాకడ గుర్తులు అనేకలు మేము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ నాయన, నీ ప్రజలలో నాయన భయము లేదు, భక్తి లేదు నాయన. ఇదిగో భయము భక్తి లేకుండా ఇదిగో ఈ లోకంతో కలిసి జీవిస్తున్న వారిని హెచ్చరించావు. అయా, ఎవరైతే నాయన నీ బల ప్రభావములను జ్ఞాపకం చేసుకుంటారో, దైవ ధ్యానంలో గడుపుతా ఉన్నారో, వారందరి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈ దినమే చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.